మ్యాథ్స్ నేర్చుకోవడం కష్టం కాదు, మ్యాథ్స్ సరదాగా కూడా నేర్చుకోవచ్చు. నేను నీలకంఠ భానుప్రకాష్ ది వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్గా పేరు పొందాను. మేము మీ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్. ఎప్పటిలాగా కాకుండా కొత్త విధానాలతోటి మీ అందరికీ అర్థమయ్యే రీతిలో మేము మీకు మ్యాథ్స్ నేర్పించబోతున్నాము. మా దగ్గర ఉన్న ఎక్స్పర్ట్ ట్రైనర్స్ మీకు TSAT ద్వారా ఈ సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు మనం స్టేట్మెంట్ నెంబర్ 4 చూద్దాం. If a circle touches all four sides of a quadrilateral ABCD at points P, Q, R and S, then AB plus CD is equal to BC plus DA. ఒక సర్కిల్ ఉంది. ఇది ABCD అనే క్వాడ్రిలేటరల్ని 4 పాయింట్స్లో టచ్ చేస్తోంది. PQRS అనే 4 పాయింట్స్లో టచ్ చేస్తోంది. చేస్తే AB ప్లస్ CD ఈజ్ ఈక్వల్ టు BC ప్లస్ DA అనేది మనం ప్రూవ్ చేయాలి. ఒక సర్కిల్ ఒక క్వాడ్రిలేటరల్ని 4 పాయింట్స్లో టచ్ చేస్తోంది అంటే వాటి పొజిషన్స్ ఎలా ఉన్నాయో మనం ఫస్ట్ కనిపెడదాం. ఫర్ ఎగ్జాంపుల్, సర్కిల్ లోపల క్వాడ్రిలేటరల్ ఉంది. అప్పుడు ఈ సర్కిల్ క్వాడ్రిలేటరల్వి 4 వర్టిసెస్ని టచ్ చేస్తోంది. కానీ మనకి క్వశ్చన్లో ఏమిచ్చారు? సర్కిల్ టచెస్ ఆల్ 4 సైడ్స్ ఆఫ్ అ క్వాడ్రిలేటరల్ అని. సో ఈ పొజిషన్స్ మన క్వశ్చన్కి సూటబుల్ కావు. అయితే క్వాడ్రిలేటరల్ బయట ఉండి దాని లోపల సర్కిల్ ఉంటే అప్పుడు దిస్ సర్కిల్ ఈస్ టచింగ్ ద క్వాడ్రిలేటరల్స్ 4 sides at 4 points P, Q, R, S. సో మన క్వశ్చన్కి తగిన అరేంజ్మెంట్ ఇది. మనం ఇప్పుడు ఒక నీట్ స్కెచ్ వేసుకుందాం. ఈ సర్కిల్కి మనం సెంటర్ O అని అనుకుందాం. క్వాడ్రిలేటరల్ వర్టిసెస్ ఏమో ABCD. సర్కిల్ క్వాడ్రిలేటరల్ని ఏ పాయింట్స్లో టచ్ చేస్తుందో అవి P, Q, R ఇంకా S. సొల్యూషన్: to prove AB plus CD is equal to BC plus DA. అంటే ఈ సైడ్ AB plus DC is equal to BC plus DA అని మనం ప్రూవ్ చేయాలి. O అనే సెంటర్ ఉన్న సర్కిల్కి ABCD అనే పాయింట్స్కి ఉన్న రిలేషన్షిప్ ఏంటి? ఈ 4 పాయింట్స్ సర్కిల్ బయట ఉన్నాయి. అంటే ABCD ఆర్ ఎక్స్టర్నల్ పాయింట్స్ టు ద సర్కిల్ హ్యావింగ్ సెంటర్ O. ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి మనం ఒక సర్కిల్కి ఎన్ని టాంజెంట్స్ వేయగలము? ఒక్కొక్క పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ వేయగలము. ఇప్పుడు మనం పాయింట్ Aని కన్సిడర్ చేసుకుంటే ఈ AP అనే లైన్ సెగ్మెంట్ని పాయింట్ A నుంచి O అనే సెంటర్ ఉన్న సర్కిల్కి డ్రా చేసిన టాంజెంట్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు కదా. అలాగే AS అనే లైన్ సెగ్మెంట్ కూడా A అనే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి O అనే సెంటర్ ఉన్న సర్కిల్కి డ్రా చేసిన టాంజెంట్ అవుతుంది. సో A అనే పాయింట్ నుంచి మనం ఈ సర్కిల్కి డ్రా చేసిన పేర్ ఆఫ్ టాంజెంట్స్ AP అండ్ AS. B అనే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఈ సర్కిల్కి మనం BP ఇంకా BQ అనే టాంజెంట్స్ డ్రా చేసినట్టు అనుకోవచ్చు. సిమిలర్లీ C అనే పాయింట్ నుంచి CQ ఇంకా CR, అలాగే D అనే పాయింట్ నుంచి DR ఇంకా DS అనే టాంజెంట్స్ మనం ఈ సర్కిల్కి డ్రా చేసామని మనం అనుకోవచ్చు. ఈ లైన్ సెగ్మెంట్స్ అన్నిటినీ మనం టాంజెంట్స్ అని ఎందుకు అనుకోగలుగుతున్నామంటే క్వశ్చన్లో మనకి ఇఫ్ అ సర్కిల్ టచెస్ ఆల్ 4 sides ఆఫ్ అ క్వాడ్రిలేటరల్ అట్ పాయింట్స్ PQRS అని ఇచ్చారు. అంటే ఈ పాయింట్స్ PQRSని మనం పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్ అని అనుకోవచ్చు. సో సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంది అంటే ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ త్రూ పాస్ అవుతున్న లైన్ ఆర్ లైన్ సెగ్మెంట్ని మనం టాంజెంట్ అని కన్సిడర్ చేసుకోవచ్చు. సో AP and AS are tangents to the circle from point A. BP and BQ are tangents to the circle from point B. CQ and CR
are tangents drawn to the circle from point C. dr and ds are tangents drawn to the circle from point D. Theorem 9.2 లో మనం నేర్చుకున్నట్టు length of the two tangents drawn from an external point to a circle are equal. AP is equal to AS, BP is equal to BQ, CQ is equal to CR, and dr is equal to ds. మనం ప్రూవ్ చేయాల్సిన స్టేట్మెంట్ ఏంటి? AB ప్లస్ CD ఈజ్ ఈక్వల్ టు BC ప్లస్ AD. ఈ స్టేట్మెంట్లో మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని కన్సిడర్ చేసుకుందాం. అంటే AB ప్లస్ CD. మనం డ్రా చేసిన ఫిగర్ని అబ్జర్వ్ చేస్తే క్వాడ్రిలేటరల్ ABCDలో ప్రతి సైడ్లో 2 లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి. సైడ్ ABలో ఉన్న లైన్ సెగ్మెంట్స్ AP ఇంకా PB. సో సైడ్ ABని మనం AP ప్లస్ PB అని రాసుకోవచ్చు. అలాగే CD అనే సైడ్ని RC ప్లస్ DR అని రాసుకోవచ్చు. ఇక్కడ మనకు వచ్చిన రిలేషన్స్ని మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే AP ఈజ్ ఈక్వల్ టు AS ప్లస్ PB ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ RC అంటే CR ఈజ్ ఈక్వల్ టు CQ ప్లస్ DR ఈజ్ ఈక్వల్ టు DS. మళ్ళీ మన క్వాడ్రిలేటరల్ని అబ్జర్వ్ చేసుకుంటే AD అనే సైడ్లో మనకున్న లైన్ సెగ్మెంట్స్ AS అండ్ DS. సో AS ప్లస్ DS ఈజ్ ఈక్వల్ టు AD ప్లస్ BQ ఇంకా CQ అనే లైన్ సెగ్మెంట్స్ మనకి BC అనే సైడ్లో ఉన్నాయి. అంటే BQ ప్లస్ CQ ఈజ్ ఈక్వల్ టు BC. సో మనకి ఫైనల్గా వచ్చిన ఈక్వేషన్ ఏంటి? AB ప్లస్ CD ఈజ్ ఈక్వల్ టు AD ప్లస్ BC. అండ్ ఇది మనం ప్రూవ్ చేయాల్సిన స్టేట్మెంట్లో రైట్ హ్యాండ్ సైడ్. హెన్స్ స్టేట్మెంట్ 4ని మనం ప్రూవ్ చేసాము. ఇది స్టేట్మెంట్ 3 కంటే చాలా చిన్నగా ఉంది కదా. సో ఈ స్టేట్మెంట్ని మనం ప్రూవ్ చేయడానికి వాడిన స్టెప్స్ అన్నిటిని ఒకసారి రివైజ్ చేసుకుందాం. If a circle touches all 4 sides of a quadrilateral ABCD at points P, Q, R and S, then AB plus CD is equal to BC plus DA. ఒక సర్కిల్ ABCD అనే క్వాడ్రిలేటరల్ని అన్ని 4 సైడ్స్లో టచ్ చేస్తోంది at points P, Q, R and S. సో ఈ సర్కిల్ క్వాడ్రిలేటరల్ అన్ని 4 సైడ్స్ని టచ్ చేయాలంటే సర్కిల్ క్వాడ్రిలేటరల్ లోపల ఉండాలి. ABCD అనేవి సర్కిల్ బయట ఉన్నాయి కాబట్టి అవన్నీ మనకి విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ ఎక్స్టర్నల్ పాయింట్స్. సో ప్రతి పాయింట్ నుంచి ఈ సర్కిల్కి 2 టాంజెంట్స్ డ్రా చేసినట్టు మనం కన్సిడర్ చేసుకోవచ్చు. A అనే పాయింట్ నుంచి AP ఇంకా AS, B అనే పాయింట్ నుంచి BP ఇంకా BQ, C అనే పాయింట్ నుంచి CQ ఇంకా CR అండ్ D అనే పాయింట్ నుంచి DS ఇంకా DR అనే టాంజెంట్స్ ఈ సర్కిల్కి మనం డ్రా చేసినట్టు మనం అనుకోవచ్చు. ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఒక సర్కిల్కి డ్రా చేసే 2 టాంజెంట్స్ లెంత్స్ ఈక్వల్ ఉంటాయి కాబట్టి మనకి AP ఈజ్ ఈక్వల్ టు AS, BP ఈజ్ ఈక్వల్ టు BQ, CQ ఈజ్ ఈక్వల్ టు CR ఇంకా DR ఈజ్ ఈక్వల్ టు DS అని వచ్చాయి. మనం ప్రూవ్ చేయాల్సిన స్టేట్మెంట్ AB ప్లస్ CD ఈజ్ ఈక్వల్ టు BC ప్లస్ DAలో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని కన్సిడర్ చేసుకుంటే మనకి AB ప్లస్ CD అని ఉంది. ఈ AB ఇంకా CD అనేవి సైడ్స్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ ABCD. సో ప్రతి సైడ్లో మనకి 2 లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి అండ్ ఆ లైన్ సెగ్మెంట్స్ అనేవి ఈ ఎక్స్టర్నల్ పాయింట్స్ ABCD నుంచి డ్రా చేసిన టాంజెంట్స్. సో ప్రతి సైడ్ని మనం సమ్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్స్ లాగా రాసుకుంటే లెంత్స్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆర్ ఈక్వల్ అని మనం అనుకున్నప్పుడు మనకు వచ్చిన ఈక్వేషన్స్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే
మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ఈక్వేషన్ అని వచ్చింది. అంటే మనకి ఇచ్చిన స్టేట్మెంట్ని మనం ప్రూవ్ చేసేసాము. మనం నేర్చుకున్న స్టేట్మెంట్స్కి సంబంధించిన ప్రాబ్లం ఒకటి ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. 2 concentric circles having radii 5 centimeters and 3 centimeters are drawn. Find the length of the chord of the larger circle which touches the smaller circle. So ఈ క్వశ్చన్కి అర్థం ఏంటి? 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉన్నాయి. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఈ 2 సర్కిల్స్కి ఉండే సెంటర్ కామన్ సెంటర్. ఆ కామన్ సెంటర్ని మనం O అని అనుకుందాం. ఒక సర్కిల్ రేడియస్ 5 సెంటీమీటర్స్, ఇంకో సర్కిల్ రేడియస్ 3 సెంటీమీటర్స్. అయితే చిన్న సర్కిల్ రేడియస్ 3 సెంటీమీటర్స్ అండ్ పెద్ద సర్కిల్ రేడియస్ 5 సెంటీమీటర్స్. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ ఆఫ్ లార్జర్ సర్కిల్ విచ్ టచెస్ ద స్మాలర్ సర్కిల్. ఈ 5 సెంటీమీటర్స్ రేడియస్ ఉన్న సర్కిల్లో ఒక కార్డ్ 3 సెంటీమీటర్స్ రేడియస్ ఉన్న సర్కిల్ని టచ్ చేస్తోంది. ఆ కార్డ్ని మనం AB అని అనుకుందాం. ఇంకా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని P అనుకుందాం. సో మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఫైండ్ లెంత్ ఆఫ్ ద కార్డ్ ఆఫ్ లార్జర్ సర్కిల్ విచ్ టచెస్ ద స్మాలర్ సర్కిల్. ఈ AB అనే కార్డ్ యొక్క లెంత్ మనం కనుక్కోవాలి. సొల్యూషన్ టు ఫైండ్ లెంత్ ఆఫ్ కార్డ్ AB. ఈ కార్డ్ AB అనేది చిన్న సర్కిల్ అంటే 3 సెంటీమీటర్స్ రేడియస్ ఉన్న సర్కిల్ని ఒకటే పాయింట్ దగ్గర టచ్ చేస్తోంది. సో ఈ సర్కిల్కి AB అనే లైన్ సెగ్మెంట్ టాంజెంట్ అవుతుంది విత్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ P. AB is tangent to circle of radius 3 centimeters with point of contact P. అయితే we know that tangent to a circle at any point is perpendicular to the radius through its point of contact. ఇప్పుడు మన 3 సెంటీమీటర్స్ సర్కిల్కి AB అనేది టాంజెంట్ అని మనం అనుకున్నాము అండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ P. సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ P త్రూ పాస్ అవుతున్న రేడియస్ ఈజ్ పర్పెండిక్యులర్ టు దిస్ టాంజెంట్ AB. OP ఈజ్ పర్పెండిక్యులర్ టు AB. OP లెంత్ 3 సెంటీమీటర్స్ అని మనకి క్వశ్చన్లోనే ఇచ్చారు. మనం కనుక్కోవాల్సిందేమో AB లెంత్. స్టేట్మెంట్ 2లో మనం ఏం నేర్చుకున్నాము? ఇన్ 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ద కార్డ్ ఆఫ్ బిగ్గర్ సర్కిల్ విచ్ టచెస్ ద స్మాలర్ సర్కిల్ ఈజ్ బైసెక్టెడ్ అట్ ఇట్స్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ విత్ ద స్మాలర్ సర్కిల్. ఇక్కడ మన 2 సర్కిల్స్లో బిగ్గర్ సర్కిల్ యొక్క కార్డ్ AB అనేది స్మాలర్ సర్కిల్ని P అనే పాయింట్ దగ్గర టచ్ చేస్తోంది. సో స్టేట్మెంట్ 2 ప్రకారం AB ఈజ్ బైసెక్టెడ్ అట్ P. అంటే P అనే పాయింట్ AB అనే కార్డ్ని 2 ఈక్వల్ పార్ట్స్లోకి డివైడ్ చేస్తోంది. కాబట్టి కార్డ్ AB లెంత్ కనుక్కోవడానికి మనం AP లెంత్ లేదా PB లెంత్ కనుక్కుంటే సరిపోతుంది. సో మనం AP లెంత్ కనుక్కోవడానికి ట్రై చేద్దాము. AP లెంత్ కనుక్కోవడానికి మనం OAని జాయిన్ చేస్తే మనకి OPA అనే రైట్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. OPA అనే రైట్ ట్రయాంగిల్లో మనకి OP లెంత్ తెలుసు 3 సెంటీమీటర్స్. OA లెంత్ కూడా తెలుసు. OA అనేది ఏంటి? ఇట్ ఈస్ రేడియస్ ఆఫ్ ద బిగ్గర్ సర్కిల్. కాబట్టి OA లెంత్ 5 సెంటీమీటర్స్. మనం కనుక్కోవాల్సింది AP లెంత్. ఇదొక రైట్ ట్రయాంగిల్ కాబట్టి మనం ఇక్కడ పైథాగరస్ థియరం అప్లై చేయొచ్చు. అప్లై చేస్తే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్. So OA square is equal to OP square plus AP square. OA square ante 5 square is equal to OP square ante 3 square plus AP square. That implies AP square is equal to 5 square minus 3 square. Ante 25 minus 9 16. So AP is equal to root of 16, that is equal to 4. Hence AP length 4 centimeters. మనం కనుక్కోవాల్సింది ఏంటి? లెంత్ ఆఫ్ కార్డ్ AB.
కార్డ్ ఏబీని పాయింట్ పి బైసెక్ట్ చేస్తుంది అని మనము చూసాము. అంటే లెంత్ ఆఫ్ కార్డ్ ఏబీని 2 times ఆఫ్ ఏపీ ఆర్ 2 times ఆఫ్ బీపీ అని మనం రాయొచ్చు. అయితే మనం ఏపీ లెంత్ ఎంతో కనుక్కుందాం కదా, ఇట్ ఈస్ 4 centimeters. సో లెంత్ ఆఫ్ కార్డ్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు 2 into 4 8 centimeters అని మనం రాసుకోవచ్చు. ఇదే మనం కనుక్కోవాల్సిన ఆన్సర్. మన ఫైనల్ ఆన్సర్ లెంత్ ఆఫ్ కార్డ్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు 8 centimeters. 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉండి పెద్ద సర్కిల్ యొక్క కార్డ్ ఒకటి చిన్న సర్కిల్ని టచ్ చేస్తుంటే ఆ కార్డ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర బైసెక్ట్ అవుతుంది అని మనం స్టేట్మెంట్ 2లో నేర్చుకున్నాము. సో ఏబీ అనే కార్డ్ని పి అనే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ బైసెక్ట్ చేస్తోంది. కాబట్టి మనం ఏబీ లెంత్ కనుక్కోవడానికి ఏపీ లెంత్ అయినా బీపీ లెంత్ అయినా కనుక్కుంటే సరిపోతుంది. అయితే ఏబీ అనేది స్మాలర్ సర్కిల్కి టాంజెంట్ కదా, సో టాంజెంట్ దగ్గర ఉన్న రేడియస్ అంటే ఓపీ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏబీ. ఇది మనం థియరం 9.1లో నేర్చుకున్నాము. ఓపీ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏపీ కాబట్టి మనం ఓఏని జాయిన్ చేస్తే రైట్ ట్రయాంగిల్ ఓపీఏ ఫామ్ అవుతుంది. ఈ ట్రయాంగిల్లో మనకి ఒక సైడ్ లెంత్ ఇంకా హైపోటెన్యూస్ లెంత్ తెలుసు. సో రెండో సైడ్ లెంత్ కనుక్కోవడానికి పైథాగరస్ థియరం అప్లై చేయొచ్చు. అప్లై చేస్తే మనకి సైడ్ లెంత్ ఆఫ్ ఏపీ 4 centimeters అని వచ్చింది. ఏబీ లెంత్ ఎంత? ఇట్ ఈస్ ఈక్వల్ టు 2 times ద లెంత్ ఆఫ్ ఏపీ. కాబట్టి ఏబీ లెంత్ మనకి 8 centimeters అని వచ్చింది. ఇవి మనం ఈ సమ్ని సాల్వ్ చేయడానికి ఫాలో అయిన స్టెప్స్. ఇక్కడితో ఈ చాప్టర్లో ఉన్న థియరమ్స్ ఇంకా స్టేట్మెంట్స్ కంప్లీట్ అయిపోయాయి. సో మనం నెక్స్ట్ క్లాస్లో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చూద్దాం. అంటిల్ దెన్ బాయ్. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరికొత్త లెసన్స్తో కొత్త వీడియోస్తో మేము మీ ముందుకి రాబోతున్నాము. అప్పటిదాకా మీరు వెళ్ళి ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ ఇన్స్టాగ్రామ్, ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ ఇన్స్టాగ్రామ్, ఇంకా యూట్యూబ్లో ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్కి లైక్, సబ్స్క్రైబ్ ఇంకా ఫాలో చేయండి. అప్పటిదాకా లెట్స్ లెర్న్ మ్యాథ్స్ నేర్చుకుందాం సరైన విధంగా.